ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 42వ సర్గ. అశోకవనంలో ఫెళఫెళలాడుతూ వృక్షాలు కూలుతున్న చప్పుడు, పక్షుల అరుపులు విని లంకానగరవాసులు నిద్ర నుండి ఉలిక్కిపడి లేచారు. కళ్ళు తెరిచి చూస్తే లంకకు కీడు సూచించే అనేక దుశ్శకునాలు కనబడ్డాయి. శింషుపావృక్షం వద్ద ఉన్న రాక్షస స్త్రీలు త్రిజటా స్వప్న వృత్తాంతం విని మాగన్నుగా నిద్రలోకి జారుకున్నారు. ఈ శబ్దాలకి మెళుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి చుట్టూ సర్వనాశనమైన వనం కనపడింది. ఎదురుగా భయంకరాకారంతో హనుమంతుడు కనిపించాడు. ఆ స్త్రీలు భయం భయంగా తనను చూడడం గమనించిన హనుమంతుడు వాళ్లను మరింత భయపెట్టడానికి శరీరాన్ని ఇంకా పెంచాడు. పర్వతంలా నిలుచున్న హనుమంతుడిని చూచి ఆ రాక్షస స్త్రీలు కంగారుగా సీత దగ్గరికి వచ్చారు. సీత, ఇతడెవరు? ఎవరివాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడికెందుకు వచ్చాడు? ఇందాక నీతో మాట్లాడడం మేము చూశాము. ఏమని మాట్లాడాడు? నువ్వేమీ భయపడకు, నీతో ఏమని మాట్లాడాడో వివరంగా చెప్పు అన్నారు. సీత లౌక్యంగా సమాధానం చెప్పింది. రక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కాగతి. మీ రాక్షసులు భీమరూపులు కామరూపులును, మీ గురించి నాకేం తెలుస్తుంది? యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః. భీమరూపం ధరించి నిలుచున్న అతడెవరో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తాడో మీకే తెలియాలి. మీలాగా అతడు కామరూపుడిలా ఉన్నాడు. కామరూపుడి గురించి కామరూపులకే తెలియాలి. పాముదాడ పాముకే కదా తెలుస్తుంది. ఎదురుకుండా కోపంగా నిలుచున్న ఇతన్ని చూస్తే అహమప్యస్య భీతాస్మి, నాకు కూడా భయంగానే ఉంది. నైనం జానామి కోన్వయం, ఇతడెవరో నాకు తెలియదు. వేద్మి రాక్షసమే వైనం కామరూపిణమాగతం, కామరూపుడైన రాక్షసుడు మీవాడే ఎవరో వానర రూపం ధరించి వచ్చాడనుకుంటున్నాను. ఈమె హనుమంతుడిని చూచి ముందుగా అలాగే అనుకుంది కదా. సీత మాటలు విన్న రాక్షస స్త్రీలు కాశ్చిద్రావణాయ నివేదితుం గతాః, కొందరు ఆ విషయం చెప్పడానికి రావణుని దగ్గరకు పరిగెత్తారు. కాశ్చిత్ స్థితాః, కొందరు సీతను ఆ భయంకర వానరం నుంచి రక్షించడానికి ఆమె చుట్టూ నిలబడ్డారు. కాశ్చిద్ విద్రుతాదిశః, పై రెండు పనులు చేసే ధైర్యం లేని వాళ్లు కాలికి బుద్ధి చెప్పారు. రావణుడి వద్దకు వెళ్లిన వాళ్లు భయపడుతూ తాము చూసింది నివేదించారు. రాజా, మహాబలవంతుడైన వానరుడొకడు భయంకరాకారం ధరించి అశోకవనం మధ్యలో నిలబడ్డాడు. వాడు సీతతో ఏదో మాట్లాడాడు. మేము ఎంత అడిగినా వాడేం చెప్పాడో సీత బయటపెట్టలేదు. ఆ వానరుడు సామాన్యుడు కాడు. కుబేరుడి దూతగాని, ఇంద్రుడి దూతగాని, రాముడి దూతగాని అయ్యుంటాడు. వచ్చినవాడు సీతతో మాట్లాడి ఊరుకోలేదు. నీకు అత్యంత ప్రియమైన అశోకవనాన్ని నాశనం చేశాడు. మొత్తం వనమంతా సర్వనాశనం చేసినా యత్ర సా జానకీ సీత సతేన నవినాశితః, సీత కూర్చున్న అరుగుని, అక్కడున్న శింషుపా వృక్షాన్ని ముట్టుకోలేదు. సీతకు ప్రమాదం జరగకూడదని ఆ వృక్షాన్ని వదిలేశాడో లేక అలసిపోయి వదిలేశాడో తెలియదు. కాని అతన్ని చూస్తే అలసట చెందేవాడిలా లేడు. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడు నువ్వు మనసు పడుతున్న సీతతో మాట్లాడడు. కాని ఈ వానరుడు ఆమెతో చాలాసేపు గుసగుసలాడాడు. నీకు ప్రియమైన ఉద్యానవనాన్ని ధ్వంసం చేసి నువ్వు కోరుకుంటున్న సీతతో మాట్లాడిన ఈ వానరుడికి ఉగ్రం త్వం దండమాజ్ఞాతుమర్హసి, తీవ్రమైన శిక్ష విధించు. ఈ మాటలు విని రావణుడు మండిపడ్డాడు. కోపాన్ని అణుచుకోబోతే కళ్ల నుంచి నీటి చుక్కలు రాలాయి. అతడి కోపాగ్నికి ఆ కన్నీటి పుట్లు సలసలా కాగుతున్నట్లున్నాయి. కాగడా నుంచి కారే మండుతున్న తైలబిందువుల్లా ఉన్నాయి. కింకర్లనే రాక్షసులు ఎప్పుడూ రావణుడు పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారు. వారిలో ఒక్కొక్కడు బలపరాక్రమాల్లో రావణుడితో సమానమైన వాడే. హనుమంతుణ్ణి పట్టి బంధించమని 80,000 మంది కింకర్లను ఆజ్ఞాపించాడు. వాళ్లు వెంటనే ఆయుధాలు ధరించి ఉత్సాహంగా బయలుదేరారు. అశోకవన ముఖద్వారం దగ్గర ఒంటరిగా నిల్చున్న వానరుణ్ణి చూచారు. దూరం నుంచే బాణాలు ప్రయోగిస్తూ అతని మీదకు వెళ్లి చుట్టుముట్టారు. హనుమంతుడు క్షితావావిధ్యలాంగూలం ననాదచ మహాస్వనం, తోక నేల మీద వేసి కొట్టాడు. అది ఒక మహాశబ్దమై వ్యాపించింది. గట్టిగా జబ్బలు చరిచాడు. ఆ శబ్దం లంకానగరమంతా ప్రతిధ్వనించింది. నగరవాసులందరికీ వినబడేలా
బిగ్గరగా ఇలా ప్రకటించాడు: జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అతిబలుడు రాముడికి మహాబలుడు లక్ష్మణుడికి జయం. వారి రక్షణలో ఉన్న మహారాజు సుగ్రీవుడికి జయం. నేను వాయుపుత్రుణ్ణి. నా పేరు హనుమంతుడు. నేను కోసల దేశాధీశుడైన రాముడికి దాసుడిని. శత్రు సైన్యాలను నేనొక్కడినే మట్టుపెట్టగలను. మీతో యుద్ధం చేయడానికి నాకు ఏ ఆయుధాలు అక్కర్లేదు. మీ నగరంలో ఉన్న బండరాళ్ళు మహావృక్షాలు చాలు. వాటినే ఆయుధాలుగా చేసుకుని యుద్ధం చేస్తుంటే నా ముందు మీరే కాదు, మీ రావణుడే కాదు, 1000 మంది రావణులు వచ్చినా నిలబడలేరు. రాక్షసులంతా శ్రద్ధగా వినండి. లంకలో ఉన్న రాక్షస సైన్యాలన్నీ చూస్తుండగా మీ వీరులందరి కళ్ల ముందే ఈ నగరాన్ని పీడించి సీతకు నమస్కరించి వచ్చిన పని పూర్తి చేసుకుని నిరాటంకంగా వెనక్కి వెడతాను. హనుమంతుడు బిగ్గరగా అరుస్తుంటే తే భవన్ భయశంకితాః. ఆ కింకర్లు కొంచెం భయపడ్డారు. కాని ప్రభువు ఆజ్ఞను అమలు చేయడంలో నిబద్ధులైనందున ముందు వెనుకలు చూడకుండా వానరుడి మీదకు దూకారు. హనుమంతుడు అటూ ఇటూ చూశాడు. వనం ముఖద్వారానికి ఉన్న పెద్ద ఇనుపగడియ కనబడింది. దాన్ని పట్టి గుంజాడు. అది ఊడి వచ్చింది. అది పట్టుకుని అతివేగంగా కింకరుల మధ్య తిరిగాడు. బరువైన ఆ పరిగకు అంటే గడియకు హనుమంతుడి వేగం తోడవటంతో కింకరులంతా ఏమవుతోందో తెలిసేలోపే మరణించారు. కొందరు ఎలాగో తప్పించుకొని రావణుడి వద్దకు పరిగెత్తి కింకరులందరినీ వానరుడు ఒక్కడే చూస్తుండగా చంపేశాడని చెప్పారు. రావణుడు కోపంతో కళ్ళు తిప్పుతూ జంబుమాలి అనే వీరుణ్ణి వెళ్లి ఆ వానరుణ్ణి వధించి రమ్మన్నాడు. జంబుమాలి రావణుడి మంత్రుల్లో ముఖ్యుడైన ప్రహస్తుడి కుమారుడు. యుద్ధంలో అజేయుడని పేరున్నవాడు. ఈలోగా హనుమంతుడు మళ్లీ అశోకవన ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. స్వస్తి.